వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్ అవుట్ల వార్డులని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకి ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించొద్దని సూచించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరుగుతూ పరిస్థితిని గమనించారు. మంచిర్యాలలో నూతన ఆసుపత్రుల నిర్మాణంతో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెప్పారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లకుండా అదే స్థాయిలో ఇక్కడ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో ఐబీ స్థలంలో ఆసుపత్రి భవనం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలకు మాతా శిశువుకు ముంపు ప్రాబ్లం ఉందని చెప్పి పోయిన వారం కింద 10 రోజుల కింద మొదలే షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా షిఫ్ట్ చేసిందే మంచిదైంది, లేకపోతే ఇబ్బందులు రోజు టెన్షన్ పడకుండా షిఫ్ట్ చేసిన కొంచెం కష్టమైంది ఇక్కడ. కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మాతా శిశు నుంచి వచ్చిన గైనకాలజిస్ట్ అబ్స్టిషన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఆర్ఎంఓ గారు అందరు కలిసి వాళ్ళ సొంత కుటుంబాన్ని ఎట్లా చూసుకొని గడిచిన 10 రోజుల నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా సరే. ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నది, ల్యాబులు లేవు. అయినా కూడా ఈ అందుబాటులో ఉన్న ఇవి తీసుకొని చాలా బాగా చేస్తున్నాం. తప్పకుండా దానికి సహకరించిన స్టాఫ్, నర్సులు కానీ మిగతా ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. అంటే ఉన్న వనరులన్నీ మంచిగా ఉంటే డెఫినెట్లీ తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక శాంక్షన్ అయింది హాస్పిటల్, దసరా లోపల దానికి ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి హాస్పిటల్ అయిన తర్వాత మీకు ఆది నేను చెప్పిన ఈరోజు కూడా చెప్తాను, హైదరాబాద్కు ఒక్క పేషెంట్ని కూడా ఇక్కడ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత మాది. ప్రభుత్వ ఆసుపత్రిని హైదరాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ ధీటుగా చేసి దానికి అందరు సహకరించి తప్పకుండా చేస్తున్నాం. అదే నేను ఎన్నికలకు ముందు చెప్పిన ఇవాళ కూడా చెప్తాను, దాని మీద నుంచి అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది. నాకు చాలా రోజుల నుంచి భయం ఉన్నది హాస్పిటల్, కానీ అలా చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అంటే గడిచిన 7 నెలల నుంచి వాళ్ళతోటి రెగ్యులర్ బేస్లో కాంటాక్ట్ టచ్ మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళ ఇబ్బందులు చెప్తాను, ఉన్న ఇబ్బందులు చూసుకుంటాను. సాధ్యమైనంత వరకు మా చేతులున్న స్పర్శకాలు చూసుకుంటూ వచ్చే పేషెంట్ బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏ రకమైన కష్టం జరగకుండా వాళ్ళను డెలివరీ కానీ ఇంకేమైనా ఏ రకమైన రోగాలు వచ్చినా కూడా ఈ అందుబాటులో వైద్యం వాళ్ళకు మంచిగా చేసి పంపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఇక్కడున్న అరకొర స్టాఫ్ తోటి ఇంత దూరం తీసుకురావడం వాళ్ళందరికీ తప్పకుండా ధన్యవాదాలు. ఈ అందరం కలిసి ఒక కుటుంబం లెక్క దీనికి పత్రికా వాళ్ళు కూడా సహకరించాలి. ఇంకొక 1.5 years సహకరించింది. మంచిర్యాల ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎన్ హెల్త్ హబ్ ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆస్వాద్ కానివ్వండి, లేకపోతే నాందేడ్ నుంచి ఇక్కడ పేషెంట్ వస్తుంది. వీళ్ళందరినీ వాళ్ళకు కరీంనగర్ అయితే ఏం లేదు, హైదరాబాద్ పోకుండా చేసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నాం. ఇంకొక 1.5 year అంటే వచ్చే వర్షం కనుక మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాం. అది అయిపోయాక దీన్ని డిస్మెంటల్ చేసి ఇక్కడ బిల్డింగ్ కూడా డిలాబిలిటీ కండిషన్ ఇబ్బంది అనిపిస్తుంది, కష్టం ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని బయట పెట్టే పరిస్థితి లేదు.
కాబట్టి తప్పకుండా ఏదో రకంగా శ్రద్ధ తీసుకుని టెంపరీగా ఉంటే చేసి చూసుకుంటాం. మా మొదటి డ్యూటీ వచ్చిన పేషెంట్లు బీదవాళ్ళు కాబట్టి బీదవాళ్ళు ఎవరైనా పేషెంట్ దానికి గన్నికుల బీదవాళ్ళ కన్నా ఎక్కువ వచ్చిన పేషెంట్లు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉన్నది, మా మీద కూడా ఉన్నది. తప్పకుండా ఆ కార్యక్రమం సంపూర్ణంగా చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా వచ్చే పేషెంట్లు కూడా కొంచెం సర్దుకుపోవాలని చెప్తున్నాం. ఇక ఎంతో దూరం లేదు, మన టైం దగ్గరికి వచ్చినాం. ఇంకొక 1.5 year వెయిట్ చేస్తే అన్ని రకాల సౌకర్యాలతో ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో 150,000 మందికి బీజేపీలో సభ్యత్వం కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పల్వాయి హరీష్ రావు పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ మాసంలో సాధారణ సభ్యత్వం, అక్టోబర్ మాసంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. నవంబర్ 10వ తేదీ నాటికి సభ్యత్వ నమోదు ముగించాలన్నారు. ప్రస్తుతం వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. వరద ముంపుకి నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇంకా సర్వేనే చేపట్టలేదని విమర్శించారు. జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదుకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవల్లి రఘునాథరావు అన్నారు. సోమవారం ప్రముఖ న్యాయవాదులు సభ్యత్వం స్వీకరించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జీలు ఆకుల విజయ తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అధికారికంగా చాలా సంతోషకరమైన విషయం. కార్యకర్తలు ఇప్పటికే ఆన్లైన్లో తమ పేరును, తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. అట్లనే రాబోయే సెప్టెంబర్ మొత్తం సాధారణ సభ్యత్వం, అక్టోబర్ క్రియాశీలక సభ్యత్వం, నవంబర్ 10 నాటికి పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలని ఈ భారతీయ జనతా పార్టీ తలపోస్తుంది. దానికి అనుగుణంగా మంచిర్యాల జిల్లాలో కూడా 150,000 తక్కువ కాకుండా సభ్యత్వాలు నమోదు కావాలని ఆకాంక్షిస్తున్నా. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఆ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలలో కూడా సహాయక చర్యలు చాలా వెనకబడ్డాయి. వారికి నష్టపరిహారం అందించడంలో కూడా విఫలమైంది ప్రభుత్వం. అట్లనే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టలేదు. అంటే వాళ్ళు ఎంత వెనుకబడ్డారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో అనుసంధానం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియకు సహకారం అందించవలసిందిగా మేము ప్రజలందరినీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. బీజేపీ సభ్యత్వము 2024ని అధికారికంగా ప్రారంభించడానికి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా సభ్యత్వానికి ఇన్ఛార్జిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ్ గారు వచ్చి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడ బీజేపీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా రాబోయే నెల రోజుల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి ఈ జిల్లా నుంచి 150,000 మందిని బీజేపీ సభ్యత్వానికి తీసుకునే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్య అతిథి డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారులకు అడ్డంగా ఆవులు, గేదెలు పడుకోవడంతో రాత్రి వేళల్లో వచ్చిపోయే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారుల బాగోగులు దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాల నివారణకి, మూగ జీవాల పరిరక్షణకి చెన్నూరు పట్టణ పోలీసులు సరికొత్త పంతా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా రోడ్లపై సంచరిస్తున్న ఆవులు, గేదెల మెడలో రిఫ్లెక్టివ్ రేడియం కలర్ బెల్టుల్ని అమర్చారు. ఇక మీదట పెంపుడు జంతువుల్ని రోడ్లపై వదిలేస్తే వాటి యజమానులకు సంబంధిత మున్సిపల్ అధికారులచే జరిమానా విధించి పెంపుడు జంతువుల్ని గోశాలకి తరలించడం జరుగుతుందని పట్టణ సిఐ రవీందర్ పేర్కొన్నారు. పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఆ పశువుకు తాకి కింద పడిపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టు కూడా మా నోటీస్కి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్టర్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాని అది రిబ్బన్ పెట్టడం వలన వచ్చే వాహనదారులకు ఆ లైటు ఫోకస్ పడితే దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు కొద్దిగా పక్కపంటి పోవడమో చేయడం జరుగుతుంది. కాబట్టి దాని యొక్క కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు, రోడ్లపైన పడుకునే పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది. ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్లపైన పశువులుండి ఇట్లా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీ పశువులకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్లలో అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మీ ఇళ్లలోకి తీసుకెళ్లేసి వాటిని కట్టుకోవాలని చెప్పి, లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళకి చెప్పేసి వీటిని తీసుకెళ్లి వేరే కాడ పెట్టి వాటికి ఫైన్లు కూడా వేయడం జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి వాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం. అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్లకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పశువుల యజమానులు జాగ్రత్త వహించాలని చెప్పి వీళ్ళు మీ ఇళ్ళలో కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు, దాని రోడ్ల మీదకి రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరు అందరూ సహకరించాలి, చెన్నూరు పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఈల త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాల్ని పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు విజృంభణపై అప్రమత్తంగా ఉండాలని వైద్యుల్ని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, రోగులకి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకి సూచించారు. వైద్యులు చేస్తున్న చికిత్సపై ఇన్ఛార్జి కలెక్టర్ వాకబు చేశారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతపై నిర్లక్ష్యం వ్యవహరించవద్దని ఆసుపత్రి సిబ్బందికి, అధికారులకి పలు సూచనలు, సలహాలు అందజేశారు. పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్ను విద్యుత్, రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో పాటు డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీన చెన్నూరు పట్టణంలో పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 గణేష్ విగ్రహాలకి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. నిమజ్జన సమయంలో చెరువు వద్ద గజ ఈతగాలతో పహారా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక వ్రతాలు జరుపుకోవాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా పోలీస్, విద్యుత్ మరియు మున్సిపల్ శాఖ వారికి సహకరించాలని ప్రజల్ని కోరారు.